త్రియేక దేవుని పేరట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరట మీ అందరికీ దైవాశీస్సులు పలికి ఈరోజు వాక్య భాగం వెళ్దాం. అందరూ భౌతికంగా మాత్రం కాదు, ఆత్మీయ కళ్ళు కూడా తెరవబడి ఏదైతే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారో అది మన అందరికీ అర్థమయ్యి గైకొని రోజువారి జీవితంలో దాన్ని మనం పాటించి దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలని ప్రార్థన చేస్తూ, ఘనత మహిమ ప్రభావములు అన్నీ దేవునికే చెందును కాక. ఆమేన్. బైబిల్ తీసి, పరిశుద్ధ గ్రంథం తీసి రెడీగా పెట్టుకోండి. మీకు వచనములు ఇక్కడ చెప్పబడతాయి. చెప్పగానే మీరు తెలుగులో చదివే వాళ్ళు కొంచెం తేటగా క్లారిటీగా చదవండి. నేను కూడా మీరు చదివిన తర్వాత నేను కూడా వెనకాల నేను కూడా చెప్తాను. దాని ముందు ఇది మరణం అనే ఈ క్రమంలో, డెత్ సిరీస్ మరణం అనే క్రమంలో ఈరోజు చివరి అధ్యయనం మనం చేసుకోబోతున్నాము. ఈ చివరి అధ్యయనం వెళ్ళ ముందు మనము దీని ముందు జరిగిన 5 విషయములు కొంచెం మన గుర్తుకు తెచ్చుకుందాం. అందరూ కొంచెం పూర్తిగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈ 5ను బేస్ చేసుకుని 6వది ఉంటుంది. అందుకని ఇది ఒకసారి మనం రీక్యాప్ అంటారు కదా, అలా మనం మాట్లాడుకుని 6వది ఈరోజు ఏదైతే వాక్య భాగం ఉందో దానికి వెళ్దాం. ఈ మరణం అనే ఈ క్రమంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. 1, 2 అని 5-6 ప్రశ్నలు వేసుకున్నాము. దాంట్లో మొదటిగా మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనేది మొదట్లో. రెండవదిగా మరణించిన వాళ్ళు మరణం అయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఈ లోకంలో పరలోకం నుంచి కానీ, నరకలోకం నుంచి కానీ, పాతాళం నుంచి కానీ ఇక్కడ ఈ లోకంలో ఏం జరుగుతుందో దాన్ని చూడగలరా అనే దీని గురించి. దాని తర్వాత మనం మరణించిన తర్వాత ఒకరి ఆత్మ ఏమవుతుంది అనే దీని గురించి. తర్వాత 4వది వచ్చేసి యేసయ్యను రక్షకుడు అని ఎరగని వాళ్ళు మరణిస్తే ఏమవుతారు అనేది మాట్లాడుకున్నాము. ఐదవదిగా మనం ఏం మాట్లాడుకున్నామంటే, దేవుని పిల్లలు మరణిస్తే, దేవుని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు పిల్లలు మరణిస్తే వాళ్ళు ఎక్కడ పోతారు, పరలోకం పోతారా లేదు పాతాళం పోతారా అనేది మనం మాట్లాడుకున్నాము. ఈరోజు చివరిగా అదే ప్రశ్న ఇంకొంచెం కంటిన్యూ చేసి ఇంకో ప్రశ్న కూడా మనం సమాధానం చూసుకోబోతున్నాం. ప్రశ్న ఏంటంటే, పిల్లలు మరణించిన తర్వాత ఏమవుతారు అని దీన్ని చూసుకుని, ఇంకా పిల్లలే బుద్ధి స్వాధీనం లేని వాళ్ళు, మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళు మరణిస్తే పరలోకం పోతారా పాతాళం పోతారా అనేది. తర్వాత ఇప్పుడు మనం విశ్వాసులైన మనం మరణించిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మన కుటుంబంలో విడవబడిన వాళ్ళు ఉన్నారు కదా. విడవబడిన వాళ్ళంటే మన కుటుంబంను వదిలి వెళ్ళిపోతే ఆ కుటుంబంలో ఉండేవాళ్ళు, ఎవరైతే వెళ్ళిపోతున్నామో వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఈరోజు 2 ప్రశ్నలు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, పిల్లలు మరణిస్తే ఏమవుతారు, బుద్ధి స్వాధీనం లేని పిల్లలు మరణిస్తే వాళ్ళు పాతాళమా పరలోకమా పోతారా లేదా లేదు. తర్వాత ఇంకో ప్రశ్న, ఇప్పుడు విశ్వాసైన మనం ఓ కుటుంబముకు మన పెద్దగా ఉండి మనం మరణిస్తే, విశ్వాసిగా ఉండి మనం మరణించిన తర్వాత ఆ కుటుంబంలో ఉండే భార్య
పిల్లలు, వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థితి ఏమిటి, ఏం చేయాలి అనేది గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు పోయిన వారం మనం 5వది ఈ మరణమన క్రమంలో 5వది ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నది చాలా ముఖ్యమైన అంశంలో ధ్యానించుకున్నాము. ఏంటంటే మన అందరు కూడా పాపం చేసి ఉన్నాము. మన అందరూ కూడా పాపం చేసి ఉన్నాము. ఎందుకు అంటే మన మూల పితరులు ఆదాము, అవ్వ వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఆ పాపం మనకు కూడా ఆపాదించబడింది. అది కాకుండా ఆ పాపం ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనకు కూడా ఆ మరణం ఉంది. అందరికీ మరణం ఉంది. ఎందుకంటే ఆదాము, అవ్వల ఆ పాపం మనకు ఆపాదించబడింది కాబట్టి అదే మరణం మనకు కూడా ఉంది. కాబట్టి మనం కూడా పాపం చేసిన వాళ్ళు అవుతున్నాం కాబట్టి మనకు కూడా మరణం అనేది ఉంది. అది తప్పదు అనేది రోమా 5:12 మనం చూసుకున్నాం, అధ్యయనం చేసాం. నేను మీకు గుర్తు చేస్తున్నాను ఒకటొకటిగా. ఆ తర్వాత రోమా 5:13 ఒక పెద్ద బాంబు వచ్చి పడింది. ఏం పడింది అంటే, ఏం మాట్లాడామంటే, మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే, ధర్మశాస్త్రం లేనంత వరకు ఈ లోకంలో ధర్మశాస్త్రం లేనంత వరకు అంటే రా ముందు వరకు ధర్మశాస్త్రం లేనంత వరకు పాపం అనేది ఎవరిపైన కూడా మోపపడలేదు. అంటే వాళ్ళు పాపం చేయలేదంటే చేసి ఉంటారు. మరి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళపైన పాపం మోపపడట్లేదు అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం లేదు కాబట్టి. ఎందుకంటే అక్కడ మనం చేసిన పాపముకి మనం చేసిన పాపం, దీనికి ఇదే శిక్ష లేదు ఇదే శిక్షణము అని చెప్పడానికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి అక్కడ దాని ముందు వరకు ధర్మశాస్త్రం ముందు వరకు చేసిన పాపం చేయకపోయినా అది పాపం కింద ఆపాదించబడలేదు. ఎవరైతే చేస్తారో వాళ్ళపైన మోపబడలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు కాబట్టి. ఇది రోమా 5:13. ఆ తర్వాత మనం ఏం చేసుకున్నాము, ఏం అధ్యయనం చేస్తున్నాము, రోమా 2:12 చదువుకున్నాం. రోమా 2:12 5:13 ఏమి చెప్పిందో దానికి కొంచెం వ్యతిరేకించి చెప్పినట్టుగా ఉండింది. అంటే రోమా 2:12 ఏముంది అంటే, అన్యులు పాపం చేస్తే వాళ్ళు నాశనముకు గురి అవుతారు అని చెప్పేసి అక్కడ రాయబడింది. అంటే అన్యులు పాపం చేస్తే వాళ్ళ పాపం దేవుని ఎరగని అన్యులు జెంటైల్స్ పాపం చేస్తే వాళ్ళ పాపం వాళ్ళపైన మోపబడి దానికి నాశనం గురి అవుతారు. ఆ నాశనం డెస్ట్రాయిడ్ అనే ఇంగ్లీష్ పదంకు మనం ఒక పదం, గ్రేక పదం చూసుకున్నాము. ఏం చూసుకున్నాము? అపలూమి అని చెప్పేసి గ్రేక పదం. దాని అర్థం ఏంటంటే ఆత్మీయ మరణం అక్కడ అవుతుంది అని చెప్పేసి మనం చూసుకున్నాం. అంటే రోమా 5:13 ఏమో ఏం చెప్పబడింది, అక్కడ ధర్మశాస్త్రం అక్కడ లేదు కాబట్టి దాని ముందు ఉన్న వాళ్ళు పాపం చేసినా కానీ ఆ పాపం వాళ్ళపైన మోపబడలేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మరి రోమా 2:12 ఇక్కడ ఏం చెప్పబడింది? దేవుని ఎరగని అన్యులు పాపం చేస్తే వాళ్ళు నాశనంకి గురి అవుతారు. అది కూడా ఆత్మీయ మరణం, ఆత్మీయ నాశనానికి గురి అవుతారు అని చెప్పబడింది. మరి అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయమా అంటే అలా కాదు. దానికే మనం ఏం చదువుకున్నాం, కొంచెం ఎక్కువ మనం మెడిటేట్ చేసుకుంటే అంటే అధ్యయనం చేసింది రోమా 2:12 ఆగకుండా 13, 14, 15 ఇది కూడా మనం చదువుకున్నాం. చదివేటప్పుడు ఇవన్నీ కూడా మనం చదువుకునేటప్పుడు అప్పుడు మనకు అర్థమైంది, అన్యులు అనేవాళ్ళు జెంటైల్స్ అనే వాళ్ళకి వచ్చేసి ఏం చేస్తున్నారు, జెంటైల్స్ అనే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయ ప్రమాణం అంటే మంచి చెడు అనేది వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ హృదయంలో రాబిచ్చబడింది. అందుకని దాన్ని ఏం చేస్తారంటే మనసాక్షి అంటారు. ఆ మనసాక్షి ప్రకారం వాళ్ళకి ఇది చెడు ఇది మంచి అనేది వాళ్ళకి బాగా తెలుసు. అందుకని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు శిక్ష పొందుతారు. అంటే ఆత్మీయ శిక్ష, ఆత్మీయ మరణం పొందుతారు అని చెప్పేసి అక్కడ మనం తేటగా చూసుకున్నాం. ఆ తర్వాత మనం చూసుకున్నాము ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది. ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనగానే ఇది పిల్లల గురించి. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకుంది పెద్దవాళ్ళ గురించి, అంటే ఇప్పుడు పిల్లల గురించి.
పిల్లల గురించి మనం మాడేప్పుడు పెద్దవాళ్ళకి ఏదైతే ఉందో అది ఇక్కడ వర్ధించదు. మరి పిల్లల గురించి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనం 3 విషయాలు చూసుకున్నాం. దాంట్లో మెయిన్‌గా ఫస్ట్ టైటిల్ కింద ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అని చూసుకున్నాం. ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనగానే మనకి మన ఏమి దాంట్లో చూసామంటే ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీకి నైతిక పరిణామాలు అని చూసుకున్నాము. నైతిక పరిణామాలంటే ఒక ఒక ఏజ్కి వచ్చేటప్పుడు ఒక వయసుకి వచ్చేటప్పుడు ఒక శిశువు అలాగ పెరిగి 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 ఒక వయసుకు వచ్చేటప్పుడు ఆ వయసులో దేవుడు వాళ్ళని ఏం చేస్తారంటే ఒక వయసు వచ్చేటప్పుడు దేవుడు ఒక 3 విషయాలను బేస్ చేసుకుని దేవుడు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఈ వయసుకు వచ్చారు కాబట్టి ఇంకా నా ధర్మశాస్త్రం వీళ్ళ లోపల నేను పెట్టితే వీళ్ళకి ఇది అర్థమవుతుంది అని చెప్పేసి ఒక 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదట్లో ఏంటి అని చెప్తే మొదట్లో వాళ్ళకి మంచి చెడు అనే దీనికి తేడా తెలిసే వయస్సు. ఈ వయసు వాళ్ళు దాటి వచ్చేటప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఏమి అర్థమవుతుందంటే వాళ్ళకి నైతిక పరిణామాలు అంటారు. నైతిక పరిణామాలంటే ఏదైతే మంచి చెడు అని తెలుసుకునే ఆ జ్ఞానం వచ్చిందో దాన్ని తెలుసుకునే తర్వాత ఇది చేస్తే ఇది మంచిది ఇది కాదు అని వివేచించి చూసే ఆ వయస్సు ఇది రెండవది. ఆ వయసు దాటాలి. ఇది దాటిన తర్వాత మూడవదిగా వాళ్ళకి ఏంటి అంటే ఏదైతే వాళ్ళకి పంచేంద్రియం అంటారు కదా, చూసేది వినేది వాసన చూసేది మాట్లాడేది ఇలాగ ఓ పంచేంద్రియం ఉన్నాయి కదా, దీన్ని పెట్టి వాళ్ళు ఏదైతే అనుభవం పొందుతారో ఆ అనుభవం పెట్టుకుని వాళ్ళు ఉండే పాపములు, వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే అతిక్రమములు, దీనిని యేసయ్య దానికోసం చేసిన ఆ త్యాగం ఉంది కదా, ఆయన త్యాగం చేసుకున్నారు కదా, బలి అయ్యారు కదా, దీనికి వాళ్ళకి తేటగా అర్థమైందనుకోండి. ఇది మూడవది. ఈ 3 విషయములు వాళ్ళకి బాగా అర్థమైతే అప్పుడు దేవుడు ఆ వయసును ఏ వయసో ఆ వయసును ఏం చేస్తారు, ఆయన లెక్క పెడతారు. ఏమని లెక్క పెడతారు, వీళ్ళు ఇప్పుడు ఏమయ్యారు, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి వీళ్ళు జవాబుదారులు అవుతున్నారు, వీళ్ళు బాధ్యదారులు అవుతున్నారు అని చెప్పేసి దాన్ని ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటారు. ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఏ వయస్సులో దేవుడు దాన్ని పెడుతున్నారో, ఇప్పుడు ఇది ఏ వయసు అని మనం ఆడేప్పుడు ఇది వేరే వేరే అంటే పిల్లలు పెరిగే కొలిది ఒక్కొక్కలాగా ఒక్కొక్క వయసులో ఇది రావడానికి అవకాశం ఉంది అని కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇది మనం ఇంతవరకు మన అధ్యయనం చేసుకునింది. ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే మనం ఆ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నామో ఆ సమాధానం వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ఈరోజు దాని గురించి మాట్లాడబోతున్నాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని పౌలన్నయ్య ఏం చేశారంటే, పౌలన్నయ్య రోమాకు రాసిన అదే పత్రికల పౌలు భక్తుడి రాసింది రోమా 7:9లో ఆయననే ఒక ఉదాహరణగా పెట్టుకుని, ఇక్కడ చూడండి, ఆయననే ఒక ఉదాహరణగా పెట్టుకుని ఆయన వచనం పలిగి ఉన్నారు. అక్కడ ఏంటని చూస్తే అది రోమా 7:9, రోమన్స్ 7:9. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, తర్వాత మీరు తెలుగులో చదవండి, రెడీగా పెట్టుకోండి. రోమన్స్ 7:9. Once I was alive apart from the law, but when the commandment came, sin sprang to life and I died. I found that the very commandment that was intended to bring life actually brought death. Amen. తెలుగులో చదవండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని, సరిగ్గా వినిపించట్లే, ఇంకోసారి చెప్పండి. జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను.
నేనైతే చనిపోతిని. నేనైతే చనిపోతిని. 9 9 ఎనఫ్ అన్న. ఆ, ఇంకా చదవండి, 10 చదవండి. అప్- అప్పుడు అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణమైనట్టుగా కనబడెను. నాకు మరణమణినట్లు కనబడెను. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. మొట్టమొదటిగా పౌలు భక్తుడు తనను ఉదాహరణగా పెట్టుకుని తన గురించి అక్కడ మాట్లాడుతున్నారు. పౌలు భక్తుడు పుట్టింది యేసయ్య పుట్టిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఆయన పుడుతున్నారు. యేసయ్య ఏ సంవత్సరం పుట్టారో దాని తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఆయన పుడుతున్నారు. అంటే ధర్మశాస్త్రం రాయబడింది ఎప్పుడంటే, మొదటి బైబిల్ గ్రంథంలో మొదటి 5 పుస్తకములు ఉన్నాయి కదా, ఈ మొదటి 5 పుస్తకములలో ధర్మశాస్త్రం రాయబడింది. ఇది దగ్గర 1400 సంవత్సరముల ముందు రాయబడింది. ఇదే పాత నిబంధనలో చూస్తే చివరి పుస్తకం మలాకి రాసి అప్పుడు 400 సంవత్సరములు అయిపోయింది ఆ టైంలో. అప్పుడు 400 సంవత్సరం తర్వాత యేసయ్య పుట్టిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత పౌలు భక్తుడు పుట్టారు. మరి పౌలు భక్తుడు పుట్టిన తర్వాత పౌలు భక్తుడు రోమా రాసిన పత్రికలో ఏం రాస్తున్నారు చూసారా? చాలా చాలా ఇది కొంచెం లోతైన వచనం అన్నమాట. ఆయన ఏం రాస్తున్నారంటే, నేను బతికి ఉండేటప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు నేను బతికి ఉన్నాను అంటున్నాడు. అంటే బాగా అర్థం చేసుకోండి, ధర్మశాస్త్రం ముందు ధర్మశాస్త్రం లేకుండా ఉండేటప్పుడు నేను బతికి ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం రాయబడింది 1400 సంవత్సరాల ముందు. మరి ఈ మనిషి అని పుట్టింది దానికన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందు. మరి వాళ్ళందరూ బతకలేదా? వాళ్ళందరూ చచ్చిపోయారా? లేదు కదా, వాళ్ళు కూడా బతికే ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం రాముందు నేను బతికే ఉన్నాను అంటే, ధర్మశాస్త్రం నాకు తెలియందుకు ముందు, నా దగ్గర రాముందు, నేను తెలుసుకో ముందు నేను బతికే ఉన్నానంటే నేను ఆత్మీయంగా బతికి ఉన్నాను, స్పిరిచువల్గా నేను బతికే ఉన్నాను. మరి ఎప్పుడైతే ధర్మశాస్త్రం నేను తెలుసుకున్నానో అంటే, ఆయన పుట్టిన తర్వాత ధర్మశాస్త్రం ఆయన తెలుసుకో ముందు ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు ఏ వయసు ఉండొచ్చు? చిన్న వయసు ఉండొచ్చు. చిన్న వయసుగా నేను ఉండేటప్పుడు ధర్మశాస్త్రం నేను ఎరగక ముందు నేను ఆత్మీయంగా బతికే ఉన్నాను. మరి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అంటే అదే ఉంది ఇక్కడ. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అంటే ఆయన పుట్టిన తర్వాత ఒక వయసుకి తర్వాత ధర్మశాస్త్రం ఆయనకి అర్థమైన తర్వాత, ధర్మశాస్త్రం ఆయన ఎరిగిన తర్వాత అక్కడ ఏమైంది? ఆయన చేసిన పాపం ఆయనకు అర్థమైంది. హలో ఆన్లైన్. సో పౌలు భక్తుడు చేసిన పాపం ఆయనకి అర్థమైంది. అప్పుడు అర్థమైందంటే దాని అర్థం ఏంటంటే, మరి అర్థం అవ్వనంత వరకు ఆయనకి ఏమి తెలియట్లేదు. ఆయన చేసిన పాపం, ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన అతిక్రమములు ఆయనకి తెలియట్లేదు. మరి దాన్ని తెలియపరిచింది ఏది? ధర్మశాస్త్రం. దానే లా అనేది అదే ధర్మశాస్త్రం దాన్ని తెలియపరిచింది. అది ఇక్కడ ఇంపార్టెంట్. తెలియపరిచిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, సిన్ స్ప్రింగ్ టు లైఫ్ అండ్ ఐ డైడ్ అంటున్నారు. అంటే ఈ ధర్మశాస్త్రం నాకు తెలిసిన తర్వాత నా పాపం నాకు ఆపాదించబడింది, నేను మరణించాను అంటున్నాడు ఆయన. అంటే నిజంగా భౌతికంగా మరణించాడంటే భౌతికంగా మరణించలా. మరి అక్కడ ఆత్మీయంగా పాపం కొలిది ఆయన మరణం పొందాడు. అంటే బతికే ఉన్నాడు భౌతికంగా, మరి ఆత్మీయంగా అక్కడ మరణం పొందాడు. మరి ఆ తర్వాత ఏమైందంటే, ఐ ఫౌండ్ దట్ ద వెరీ కమాండ్మెంట్ దట్ వాస్ ఇంటెంట్ టు బ్రింగ్ లైఫ్ యాక్చువల్లీ బ్రాట్ డెత్. అంటే నేను ఏదైతే ధర్మశాస్త్రం
ఎరిగి ఉన్నానో ఆ ధర్మశాస్త్రం నాకు జీవమునిస్తుందని నేను అనుకుంటే అదే ధర్మశాస్త్రం నాకు మరణమును తెచ్చిపెట్టింది. బాబోయ్, ఎంత గొప్పగా ఎంత లోతుగా రాశారంటే, ఇప్పుడు చివరిలో అలా చెప్పేస్తాను. ధర్మశాస్త్రం నేను ఎరగక ముందు నా పాపం నాకు తెలియట్లేదు, నేను చేసిన తప్పులు నాకు తెలియట్లేదు, నేను చేసిన అతిక్రమములు నాకు తెలియట్లేదు, దాని ద్వారా వచ్చే శిక్ష కూడా నాకు ఏమని తెలియట్లేదు. మరి ఒక్కసారి ధర్మశాస్త్రం నాకు అవగాహనకు వచ్చిన తర్వాత నేను చేసిన అన్ని అతిక్రమములు, పాపములు, తప్పులు అన్నీ నాకు తెలియందుకు వచ్చింది. దాన్ని తెలియబరిచింది ధర్మశాస్త్రం. నేను అనుకున్నాను ఆ ధర్మశాస్త్రం నాకు జీవంను తెచ్చిపెట్టడానికి వచ్చిందని అనుకుంటే అది నిజంగా నాకు తెచ్చింది మరణం, జీవం కాదు మరణం అన్నారు ఆయన. అంటే ఇది ఎంత బాగుందంటే చాలా ఆశ్చర్యం కూడా ఉంది. ఇక్కడ ఈ 3 విషయములు చూసుకున్నాం కదా. పిల్లలకు ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అని 3 విషయములు చూసుకున్నాం. దాంట్లో మొదటి విషయం ఏంటి? మొదటి విషయం వచ్చేసి పౌలు భక్తుడు తనను పెట్టి మాట్లాడారు కదా. నేను చిన్నగా ఉండేటప్పుడు ఇది పెట్టి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇదే ఒక చిన్నప్పుడు పెట్టి ఇదే పౌలుని పెట్టి మనం మాట్లాడుకుంటే, పౌలు చిన్న పిల్లగా ఉండేటప్పుడు, బిడ్డగా ఉండేటప్పుడు, మంచి చెడు ఎరగని వయసులో ఉండేటప్పుడు ఆయన అనుకున్నది ధర్మశాస్త్రం నాకు జీవం ఇచ్చేది అని అనుకున్నాడు. అందుకే ఆయన ఎలా తయారయ్యాడు? విశ్వాసులను, క్రైస్తవులు అందరినీ తరిమి పట్టుకుని చంపాడు, చెరకు తీసుకెళ్ళాడు, చెరలో పెట్టాడు. ఇది ధర్మశాస్త్రం వచ్చేసి ఆయన ఎరగక ముందు ఆ జీవితం, మంచి చెడు ఎరగని జీవితం, అప్పుడు ఇది జరిగింది. దీన్ని దాటి ఆయన వచ్చేటప్పుడు, మంచి చెడు అని దాటి వచ్చేటప్పుడు రెండవది ఆయన దాటాలి. ఏం దాటాలంటే ఆయన ఎరిగిన ధర్మశాస్త్రం ప్రకారం ఏది మంచిది ఏది చెడు అనే ఆలోచన చేసి దాన్ని ఆయన ఏం చేయాలి? జీవితంలో పెట్టి ఉండాలి. మరి ఇక్కడ ఆ ధర్మశాస్త్రమే ఏమైంది? అది మరణమును తెచ్చేది, అది జీవమును తెచ్చేది కాదు. దానికి ఒక నిరంతరంగా ఒక రెమెడీ, ఒక సొల్యూషన్ లేదు, నిరంతరమైన ఒక తీర్పు, మంచి తీర్పు లేదు అనేది ఆయనకు రెండవది అంశంలో అర్థమైంది. అంటే ఆయన ఏదైతే మంచి చెడుని అనుకున్నాడో ధర్మశాస్త్రం ప్రకారం దాన్ని తక్కువని చేయడానికి మొదలుపెట్టాడు. అది చేసేది రైటా తప్ప అని ఆయన ఎరగలేదు. మూడవది చూస్తే ఆయన ఈ పంచేంద్రియములను పెట్టుకుని మాట్లాడింది, వినింది, ఇవన్నీ ఈ పంచేంద్రియములు పెట్టుకుని ఆయన అంతవరకు ఏదైతే అనుభవం పొంది ఉన్నాడో ఆ వయసు వరకు దాన్ని పెట్టుకుని ఆయనకి ఒక అవగాహన అంతవరకు కలగలేదు. ఏం అవగాహన అంటే ఆయన చేసిన తప్పులకును అలాగే యేసయ్య దానికి చేసిన పరికారంను ఆయనకు అర్థం కాల. ఈ 3 అర్థం అవ్వని ఆ వయసు వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పు చేస్తూనే ఉన్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు, అతిక్రమంలో ఉన్నాడు. మరి ఒక ఏజ్ వచ్చేటప్పుడు ఆయనకి ఏమైంది? ఈ అవగాహన పెట్టబడేటప్పుడు ఆయన ఏం చేశాడు? ఓపెన్ అయ్యాడు. మరి పౌలు విషయంలో కొంచెం తేడాగా జరిగింది. ఆయన ఏదైతే ఈ 3 విషయములు తెలుసుకున్నాడో, తెలుసుకున్న తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? ఆయన విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ చంపములనే కొనసాగుతుంటే అప్పుడు యేసుప్రభు వారు చూసి ఆయన ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసి పౌలును సౌలుగా ఉన్న ఆయనను పౌలుగా ఆయన మార్చుకుని ఆయన రాజ్యంలో పనిచేయడానికి చేసుకున్నారు. అందుకని పౌలు భక్తుని ఆయన ఉదాహరణగా పెట్టుకుని ఈ విషయం ఇక్కడ మాట్లాడి ఉన్నారు. ఇది మొదటి విషయం. ఇక్కడ చూడండి, ఈ మొదటి విషయంలో ఏమైంది అని మనం చూస్తే పౌలు భక్తులు వచ్చేసి ఆయన మైండ్ అంటారు కదా, మెదడు అంటాం. మైండ్ వచ్చేసి పూర్తిగా అది ఒక అనుభవం, మంచి అనుభవం వచ్చేవరకు, బాగా అనుభవం వచ్చేవరకు ఆయనకి ఈ విషయం ఏం తెలియలేదు. కాబట్టి ఆయన తోచిన జీవితం ఆయన జీవిస్తూ ఉన్నారు. దానే ఇక్కడ ఆయన రాశారు. ఇక్కడ రెండవదిగా ఆయన ఏం చెప్తున్నారంటే,
ఇప్పుడు చూడండి, ఆ వయసు వరకు పౌలు భక్తుడు ఇది వచనం ద్వారా మనకి చెప్పేది, ఆ ఆ వయసు వరకు ఆయన చేసిన, అంటే ఈ 3 అంశములు ఎరగని ఆ వయసు వరకు ఆయన చేసిన పాపములు ఆయన పైన మోపబడట్లేదు, ఆయన పైన ఆపాదించబడట్లేదు. అందుకని ఆయన అలాంటి పనులు చేస్తున్నాడు. మరి అది అయిన తర్వాత ఇప్పుడు ఏం రాస్తున్నారు అని చూస్తే, ఇక్కడ చూడండి, వెన్ ద కమాండ్మెంట్ కేమ్, నాకు ఈ ధర్మశాస్త్రం, ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత నేను ఏం అనుకున్నాను అంటే, నేను ఈ ధర్మశాస్త్రం నాకు జీవంను తెచ్చిపెడుతుంది అనుకుంటే నాకు అది మరణంను తెచ్చిపెట్టింది అని చెప్పేసి ఆయన దాన్ని అనుకున్నారు. ఈ మరణం అనేది ఏం మరణం అంటే, ఇది భౌతిక మరణం కాదు, ఇది ఆత్మీయ మరణం. ఇప్పుడు మనం కూడా చూడండి, దీని ఉదాహరణగా తీసుకుంటే, మనం కూడా అన్నిల నుండి మనం వచ్చాము. చిన్న పిల్లలకు, ఇప్పుడు మన పిల్లలకు మనం దీన్ని బోధిస్తున్నాం. మరి మన పెద్దవాళ్ళకు ఉండి మన మారు మనసు పొంది బాప్టిజం తీసుకునేటప్పుడు మన ఆత్మీయ మరణం ఎక్కడ జరిగింది? ఆత్మీయ మరణం మారు మనసు పొందేటప్పుడు అది ఆత్మీయ మరణం మనకు జరిగింది. ఎందుకంటే యేసయ్యతో మనం ఏం చేసాము? మనసు మార్చుకుని ఆయనే నిజమైన దేవుడు, నా స్థానంలో, నా జీవితంలో, నా స్థానంలో యేసు ప్రభు వారు మరణించారు అని చెప్పేసి మనం అక్కడ ఆయన మరణంకు ఈక్వల్గా మనం ఏం చేస్తున్నాం? మనం కూడా పాతిపెట్టబడుతున్నాము. దానికి బయట తెలియపరచడానికి చేసేదే నీటి బాప్టిజం అనేది, వాటర్ బాప్టిజం అనేది. దాంట్లో బయట తెలియపరచడానికే అక్కడ మనకి ఆత్మీయ మరణం మనకు అర్థమైంది. ఇప్పుడు పౌలు వచ్చేసి ఎప్పుడైతే ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, అంటే ఆయన చేసే ప్రతి కార్యములకు జవాబుదారీ లేదు, బాధ్యతలు ఎరిగిన వయస్సు అని ఎప్పుడైతే తెలియపరచబడిందో, అప్పటి నుంచి ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పాపం ఆయన పైన మోపబడింది. అది ఇక్కడ ఇంపార్టెంట్. మరి అదే పౌలు వచ్చేసి అలాగే మరణించి వెళ్ళిపోయింటే నరకముకు వెళ్ళింటాడు. మరి ఆయన ఏం చేశారు? ఆయన యేసయ్యను ఎరిగారు. అంటే యేసయ్య ఎన్కౌంటర్ చేస్తే యేసయ్యని ఎరిగారు కాబట్టి ఆయన ఇప్పుడు ఖచ్చితంగా పరదేశకు వెళ్ళుంటారు అనేది మనం ఖచ్చితంగా చెప్పగలము. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఎంత తేటగా మనతో మాట్లాడుతుందంటే, ఒక చిన్న బిడ్డ, ఒక పిల్ల చనిపోతే, మరణిస్తే వాళ్ళు ఏదైతే పనులు చేస్తారో, ఏదైతే క్రియలు చేస్తారో, ఆ క్రియలు ఎరగని, ఆ జవాబుదారీ అనే దీని ఎరగని వయసుకు, వాళ్ళు చేసే క్రియలకు బాధ్యతలు ఎరగని వయసుకు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ వెళ్తారు? పరలోకమే వెళ్తారు. మరి ఎరిగిన తర్వాత, బాగా అర్థం చేసుకోండి, ఎరిగిన తర్వాత ఎవరైనా కానీ యేసయ్యను సొంత దేవుడు, సొంత రక్షకుడు, తన ప్రభువుని అంగీకరించలేదంటే వాళ్ళు ఖచ్చితంగా నరకముకు వెళ్తారు అనేది బైబిల్ తేటగా ఇక్కడ మనకు చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు ఇది మన కొత్త నిబంధనలో మాట్లాడుకున్నాం. పాత నిబంధనల దావీదు మహారాజు అక్కడ ఏం చెప్పినారంటే, ఆయన సొంత కుమారుని విషయంలో ఆయన దీని గురించి మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు చూస్తే 2 సామువేలు 12:22, 2 సామువేల్ 12:22. నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఆ తర్వాత తెలుగులో సిద్ధంగా ఉండండి మీరు. 2 సామువేల్ 12:22. David replied, I fasted and wept while the child was alive, for I said, perhaps the Lord will be gracious to me and let the child live. But why should I fast when he is dead? Can I bring him back again? I will go to him one day, but he cannot return to me. Amen. చదవండి తెలుగులో. అతడు 2 సామువేలు 12:22 చదువుతున్నారు, ఆలకించండి. చదవండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక
ఇప్పుడు చనిపోయాడు గనక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? నేనెందుకు ఉపవాసం ఉండవలను ఉండవలెను. ఉండవలను వాని వానిని తిరిగి రప్పించగలనా? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని నేను వాని యొద్దకు పోవుదు గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. మీకు అర్థమైంటది ఇప్పుడు తేటగా కదా. ఇక్కడ దావీదు ఏడ్చింది తన కొడుకు కోసం. తనకును బత్సబాగును పుట్టిన కొడుకు. మీకు అర్థమైంటది. బత్సబా కేసు తెలుసు కదా, ఉరయా భార్య. సో దావీదు తప్పుడుగా ప్రవర్తించి చేసిన ఒక సంబంధం గురించి పుట్టిన ఆ బిడ్డను దేవుడు తీసుకున్నాడని చెప్పేసి అక్కడ రాయబడింది. మరి ఇక్కడ దావీదు ఏం చెప్తున్నారంటే, నేను ఆ బిడ్డ బతికి ఉండేటప్పుడు చనిపోయే ఆ వాతావరణంలో ఆ బిడ్డ బతికి రావాలని చెప్పేసి నేను ఉపవాసం ఉన్నాను, ఏడ్చాను నేను. మరి అదే బిడ్డ చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత నేనెందుకు ఉపవాసం ఉండాలి, నేనెందుకు ఏడవాలి? ఎందుకంటే నేను ఎంత ఉపవాసం ఉండి ఎంత ఏడిచినా కానీ మరణించిన బిడ్డ నా యొద్దకు రాదు. మరి ఒకరోజు నాకు అర్థమైంది బాగా. ఒకరోజు నేను మరణిస్తే నేను వాడి దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే వాడు పరదేశంలో ఉన్నాడు కాబట్టి, చిన్న బిడ్డ కాబట్టి పరదేశంలో ఉన్నాడు కాబట్టి నేను వాడి యుద్ధకు వెళ్తాను అని చెప్పినట్టుగా అక్కడ ఉంది. అంటే దీనికి అర్థం ఏంటి అనేటప్పుడు ఇక్కడ దావీదు క్లియర్గా చెప్తున్నారు, నేను ఒకరోజు మరణిస్తాను. ఆ రోజు నా చిన్న బిడ్డైన నా శిశువు, నా చిన్న బిడ్డైన నా బిడ్డ జవాబుదారీ లేకపోతే బాధ్యతలు ఎరిగిన వయసుకి రాముందే మరణించాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటాడని చెప్పాడు దావీదు? పరలోకంలో ఉంటారు. అందుకని నేను ఎప్పుడో ఒకరోజు చనిపోతాను, నాకు తెలుసు. ఎందుకంటే పుట్టిన వాళ్ళందరూ చనిపోవాల్సిందే. సో నేను ఒకరోజు చనిపోయేటప్పుడు అప్పుడు నేనేమవుతాను? నేను పరదేశంలో ఉండే ఆ పరలోకంకి నేను వెళ్తాను. అంటే అప్పుడు ఆ టైంలో దావీదు టైంలో అది పరలోకంలో లేదు, అబ్రహాం రొమ్మని పాతాళంలో ఉండింది, మన అందరికీ తెలుసు. నేను కూడా ఒకరోజు పరలోకం నేను వెళ్తాను అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు దావీదు మహారాజు అలా చెప్తున్నారంటే, ఆ వయసులో ఆ బిడ్డ చనిపోయాడు కాబట్టి, మరణించాడు కాబట్టి, జవాబుదారి కానీ లేకపోతే బాధ్యతలు ఎరిగిన వయసుగా ఆ బిడ్డ రాలేదు కాబట్టి, ఆ బిడ్డ ఏమన్నా పాపం చేసి ఉంటే ఆ పాపం ఆ శిశువు పైన, ఆ బిడ్డ పైన మోపపడదు అని దావీదుకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏం చెప్పాడు? ఆ బిడ్డ పరలోకంలోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి అదే శిశువు, అదే బిడ్డ పెరిగి ఆ జవాబుదారి కానీ లేకపోతే తన చేసే క్రియలకు జవాబుదారి కానీ లేకపోతే పాపములు ఎరిగిన ఆ వయసు వచ్చేస్తే, ఆ బాధ్యతలు ఎరిగిన వయసుకు వచ్చేసిన తర్వాత మరణిస్తే ఆ బిడ్డ పరలోకం వెళ్ళదు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇది మనకి తేటగా అర్థమైంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఏ వయసులో వస్తుంది అంటే, ఒక బిడ్డ చేసే క్రియలు అన్నీ వాళ్ళకి జవాబుదారులు అనేది తెలిసి, లేకపోతే వాళ్ళు బాధ్యతలు ఎరిగిన వయస్సు అని వాళ్ళకి తెలుసు అనే వయసు ఏ వయస్సు అని అనుకుంటే, ఇక్కడ నార్మల్గా మన అనుభవం నుంచి చూస్తే, ఇంకా ఎంతోమంది ఎన్నో తరముల నుంచి అనుభవం నుంచి చూస్తే, కొంతమంది పిల్లలకి 4 నుంచి 5 వయసు లోపల ఇది వస్తుందంట. అది కొంతమంది. ఎందుకు కొంతమంది అంటే, వీళ్ళు కొంచెం ఎక్సెప్షనల్ అంటాం కదా, అంటే అందరిలా కాదు, ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అని చెప్తారు కదా, అలాంటి కొంతమంది పిల్లలు ఉంటారంట. వాళ్ళకి 4 నుంచి 5 సంవత్సరములు. మరి ఎలాంటి వాళ్ళైనా కానీ, మిగతా పిల్లలు ఎలాంటి వాళ్ళైనా కానీ 9 నుంచి 10 సంవత్సరముల లోపల ఎవరికైనా కానీ ఈ 3 విషయంలో వచ్చేసి ఎరుగుతారు. ఏమేమి 3 విషయంలో మాట్లాడుకున్నాము? ఆ 3 విషయంలో ఏంటంటే, మొదటిగా వాళ్ళకి మంచి చెడు అనే ఆ విషయంలో ఏదైనా కానీ ఇది మంచిది చెడు అనే విషయం తెలిసే వయసు.
దాన్ని దాటేటప్పుడు రెండవది ఏంటి, వాళ్ళు ఏదైతే మంచి చెడు తెలుసుకున్నారో దాన్ని అలాగే చేసే వయసు. అంటే ఆలోచన చేయకుండా, ఆలోచన అంటే ఇది నేను చేస్తే ఇది వీళ్ళకి ప్రాబ్లం, ఇది చేస్తే వీళ్ళకి ప్రాబ్లం, ఇది చేస్తే వీళ్ళకి మంచిది, ఇది చేస్తే వీళ్ళకి మంచిది, లేకపోతే ఇది నాగే మంచిది నాగే చెడుని లేకుండా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలుసు దాన్ని వెంటనే వాళ్ళ జీవితంలో బట్టి చేసేది. ఈ వయసు కూడా, ఈ రెండవది అంశం, ఈ వయసు కూడా దాటిన తర్వాత ఇప్పుడు మూడవదిగా వాళ్ళకి దేనికి వస్తారంటే యేసయ్య చేసిన ఆ త్యాగం, శిలువ మరణం చేశారు కదా, ఆ త్యాగం దేనికోసం చేశారు అనే అవగాహన, తర్వాత వాళ్ళు చేసిన ఆ అతిక్రమములు పాపములు, ఈ రెండును వాళ్ళు తేల్చి చూసేట్టుగా ఆ వయస్సు కూడా, ఇది మూడవది అంశం. ఈ మూడు ఎప్పుడైతే ఒకరు దాటుతారో దాని తర్వాత ఒకే ఒక మార్గం ఏంటది, ఆ వయసు ఏంటని చెప్తే కొంతమందికి 4 నుంచి 5, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక 9 నుంచి 10 అనేసి ఇక్కడ మనం నిర్ధారించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు బుద్ధి స్వాధీనం లేని పిల్లలు ఏమవుతారు అనేటప్పుడు ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఏమవుతారు అంటే వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళకి ఈ 3 విషయంలో తెలియందుకు అవకాశం లేదు. మరి అలాగైతే ఈ బుద్ధి స్వాధీనం లేని వాళ్ళు అందరూ పాతాళం నరకముకు వెళ్తారంటే అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే దాంట్లోనే కొంతమంది ఏం చేస్తారంట, ఒక్క వయసు వచ్చేటప్పుడు, అది ఏ వయసునా ఉండొచ్చు వాళ్ళకి, ఆ వయసు వచ్చేటప్పుడు వాళ్ళకి ఈ మూడు అంశములు వాళ్ళకి తెలియపరచబడుతుందంట. అందరికీ కాదు, కొంతమందికి. సో అప్పుడు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత యేసయ్యను వాళ్ళు సొంత రక్షకుడు లేకపోతే దేవుడిని ఒప్పుకుంటే తప్ప వాళ్ళు కూడా పరలోకం వెళ్ళరు, వాళ్ళు పాతాళంకి వెళ్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఎందుకు మనకి మీకు పోయిన వారం కూడా మన ధ్యానం చేసాము, ఎందుకు మనకి సండే స్కూల్ పెట్టబడింది అనేటప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకునే సండే స్కూల్ పెట్టబడింది. ఎందుకు సండే స్కూల్ అనేటప్పుడు మనకు బాగా తెలుసు, పెద్దవాళ్ళకి ఏదైతే బోధ ఉంటుందో, పెద్దవాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో ఆ ఉపదేశంలో చిన్నపిల్లలను కూర్చోబెట్టేటప్పుడు మనకు బాగా తెలుసు ఏంటంటే ఆ చిన్నపిల్లలు అక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది వాళ్ళకి తెలియదు. మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇవన్నీ జరుగుతుంటుంది. అలాగ వచ్చేస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా యేసయ్య గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి అవగాహన ఎప్పుడు పొందదు. అందుకనే వాళ్ళ లెవెల్గా, అంటే వాళ్ళ స్థాయికి దిగి ఈ సండే స్కూల్ టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలా బోధిస్తారు. అలా బోధించేటప్పుడు ఆ చిన్న నుంచి మొదటి అంశం, రెండవది అంశం, మూడవది అంశం అని అన్ని మారి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది పిల్లలకు 4-5 సంవత్సరంలో ఈ బాధ్యతలు ఎరిగిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళు చేసే క్రియలకు వాళ్ళే జవాబుదారులు అనేది ఎరిగిన వయసు కొంతమంది 4-5 సంవత్సరంలో వస్తుంది, కొంతమందికి 9-10 సంవత్సరంలో అది వచ్చేస్తుంది అని. దీనికే సండే స్కూల్. మీరు చూడండి, కొంత పెద్ద చర్చలంతా చూస్తే మన భారతదేశంలో చాలా సంఘములు ఉన్నాయి. దాంట్లో చూస్తే సండే స్కూల్కు పెద్దవాళ్ళ ఆడిటోరియం, పెద్దవాళ్ళకు కూడుకునే స్థలం ఎంత ఉందో దానికి సగం కానీ లేకపోతే దానికన్నా ఎక్కువ కానీ అక్కడ వాళ్ళకు కూడా స్థలం ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ముఖ్యత్వం ఇస్తారు. కారణం ఏంటంటే ఆ వయసు నుంచే వాళ్ళు యేసు ప్రభువును ఎరగాలి అని చెప్పేసి ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి చాలామంది తల్లిదండ్రులు కొంచెం కావాలని ఇలా మాట్లాడతారు. అంటే నా బిడ్డకు 7 సంవత్సరాలు అయిపోయింది, 9 అయిపోయింది, వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పేసి అసలు సండే స్కూలే వెళ్ళిండ్రు, వాళ్ళకి ఏమని తెలిసి ఉండదు. వాళ్ళని కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అక్కడ వదలకూడదని చెప్పేసి వాళ్ళతోనే పెట్టుకోవాలని చెప్పేసి అలా మాట్లాడతారు. అది తప్పు. నేను తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాను, ఈ వర్తమానం వినేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, లేదు ఆన్లైన్ వినేవాళ్ళు, తర్వాత వినబోయే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఇది హెచ్చరిక కింద చెప్తున్నాను. సండే స్కూల్ అనేది ఇది పిల్లలకు తప్పనిసరి, అర్థం చేసుకోండి. సండే స్కూల్ అనేది పిల్లలకు తప్పనిసరి. అక్కడ వాళ్ళ స్థాయికి వెళ్ళి ఆ సండే స్కూల్ టీచర్స్ అందరూ వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి సిద్ధపడి అన్ని విషయములు సమకూర్చొచ్చి వాళ్ళకి నేర్పుతారు. అందుకని ఇది చాలా చాలా అవసరం, తెలుసుకోండి. అంటే ఒకలాగా మాట్లాడద్దు, ఏమని లేదు నా బిడ్డ వచ్చేసి ఎదిగాడు, వాడు ఇది తెలుసు అది తెలుసు, ఇవన్నీ కాదు. సండే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే
దేవుడు వాళ్ళు చేసే క్రియలకు ఏ వయసులో జవాబుదారులు, లేకపోతే ఏ వయసులో వాళ్ళు చేసే క్రియలకు వాళ్ళను బాధ్యతలుగా చేస్తారనేది మనకు తెలియదు కాబట్టి అది 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఎప్పుడైనా జరగచ్చు. అందుకని ఆ ప్రాంతంలో వాళ్ళను అక్కడ పెట్టేదే మంచిది కాదు. అది తప్పనిసరి. అది చూసుకోండి. చాలా చాలా అవసరం అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రెండవది వచ్చేసి దేవుడు కొంత గుంపులు ఉన్నాయి మన భారతదేశంలోనే, ఇంకా లోకవ్యాప్తం కూడా కొంత గుంపులు ఉన్నాయి. దాంట్లో 2 గుంపులు మాత్రం నేను మీకు చెప్తాను. 2 గ్రూప్స్, 2 గుంపులు. ఒకటి ఇంగ్లీష్లో చెప్తే లిబరలిజం అంటారు, ఇంకోటి కాల్వినిజం అంటారు. లిబరలిజం అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని సంఘంలో చూడండి, వాళ్ళు యేసయ్య శిలువ మరణం పొంది నాకు అన్ని ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళిపోయారు, నేను ఇంకా ఎలాగన్నా జీవించవచ్చు అని జీవిస్తారు. అంటే అన్ని ఫ్రీ, యేసయ్య మరణించి నన్ను ఫ్రీ చేశారు, నేను ఎలాగన్నా జీవించుకోవచ్చు, నేను ఎలా జీవించినా కానీ చివరిలో నేను వెళ్ళేది పరలోకమే అని ఒక గుడ్డి నమ్మకంలో ఏం చేస్తారంటే వాక్యం చూడరు, వాక్యం చదవరు, వాక్యం వినరు, ఉపదేశం రారు, చర్చ సంఘం కూడా ఏమి చేయరు. అలాంటి ఒక గుంపు ఉంది. ఇంకా ఇదే గుంపులో ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే రెగ్యులర్గా అన్ని ప్రార్థనలు అటెండ్ అయ్యేది, సంఘము వెళ్ళడం, ఆరాధన చేసుకోవడం, పాటలు పాడడం, కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్లే చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. మరి విచ్చలివిడి జీవితం చేస్తుంటారు, వాక్యానుసారమైన జీవితం ఉండదు. సో ఈ గుంపులన్నీ కూడా మాకు ఫ్రీడమ్ ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, యేసయ్య శిలువ మరణం చేసిన దానికోసం అని చెప్పేసి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు. ఇంకా కొంతమంది ఇంకో పెద్ద గుంపు ఉంది. ఈ గుంపు ఏంటంటే భారతదేశంలో ఉంది, అలాగే లోకవ్యాప్తం కూడా ఉంది. ఈ గుంపు ఏంటంటే వీళ్ళు ఏం చేసినా అది దేవుడికి తెలియకుండా ఉండదు, అది దేవుడు అనుమతితోనే జరుగుతుంది, అన్ని దేవుడు అనుమతించినా కానీ జరగదని చెప్పేసి ఇష్టానికి చేస్తుంటారు. అన్ని చేస్తుంటారు. అన్ని చేస్తుంటే చివరిలో ఇంకోటి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నేను పాపం చేసినా కూడా అది దేవునికి తెలుసు, దేవుడు దీన్ని అనుమతించాడు కాబట్టి నా జీవితంలో ఇది జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళని సమాధానపరుచుకుంటారు. పెద్ద తప్పది. బాగా అర్థం చేసుకోండి. దేవుడు స్వేచ్ఛ ఇచ్చారు, దేవుడు స్వేచ్ఛ ఇవ్వలేదని ఎవ్వరు చెప్పలేరు, వాక్యం కూడా చెప్పలేదు. దేవుడు ఫ్రీ విల్ అందరికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే దేవుడు ఫ్రీ విల్ ఇవ్వలేదంటే, స్వేచ్ఛ ఇవ్వలేదంటే మనందరూ దేవునికి బానిసలుగా ఉంటాం. దేవుడు మనను అలా ఏర్పరచుకోలేదు. మనను దేవుడు యాజకుల కింద, ఆయన రాజ్యంలో సేవ చేసే యాజకుల కింద, పనిచేసే యాజకుల కింద, అదే ఆయన రాజ్యంలో రాజుల కింద ఆయన ఏర్పరచుకున్నారు. అదే దేవుడు మనకు ఫ్రీ విల్, స్వేచ్ఛ కూడా ఇచ్చి ఉన్నారు. అంటే బాగా అర్థం చేసుకోండి. ఏదైనా తోటంలో ఆదాము అవ్వను సృష్టి చేసేటప్పుడు తండ్రి అనే దేవుడు రోజు సాయంత్రం వచ్చి కలిసేటప్పుడు, సహవాసం చేసుకునేటప్పుడు వాళ్ళ జీవితం ఎలాగుంది, అది ఆయన ఇచ్చిన స్వేచ్ఛ. అంటే ఆయన ఏ ఇబ్బందిలో, ఇక్కట్లో, లేకపోతే నిర్బంధంలో పెట్టలా, కంప్లీట్గా ఫ్రీడమ్ లైఫ్ ఇచ్చారు ఆయన. ఓకే, ఇప్పుడు ఆదాము వాళ్ళు పాపం చేసిన తర్వాత ఇంతవరకు ఆ పాపం కొనసాగుతూనే ఉన్నాయి. మరి దాని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి యేసయ్య వచ్చి శిలువ మరణం పొందారు. శిలువ మరణం చేసి ఆయన మన స్థానంలో, మన జీవితంలో, మన స్థానంలో మనం పొందాల్సిన శిక్షను ఆయన పొంది మనకి ఆయన నీతి కానీ, ఆయన పరిశుద్ధత కానీ ఇచ్చి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆ శిలువ మరణం ఉద్దేశం ఏంటి, ఆదామవ్వలను ఏదైనా వనంలో తండ్రిని దేవుడు ఎలా కలుసుకున్నారో అలాగే మరి కూడా మన అందరూ, దేవుని బిడ్డలైన మనందరూ ఆ తండ్రిని దేవుడితో మరీ అలాంటి సహవాసం పెట్టుకోవాలని చెప్పేసి ఆయన శిలువ మరణం పొందారు. శిలువ మరణం అయిన తర్వాత మందిరం నుండి ఆ తెర పైనుంచి కింద వరకు 2 చినిగిపోయింది. దేవునికి మన దగ్గర చేర్చి ఆ యేసయ్య పని ఆయన ముగించుకుని ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, తండ్రి కుడిపాసనంలో. మరి ఆ యేసయ్య ఏ ఉద్దేశం ప్రకారం శిలువ మరణం చేశారో అది మనం తీసుకోవాలంటే ఇప్పుడు మనకు ఫ్రీ విల్ ఉంది. కాబట్టి ఏం ఫ్రీ విల్ ఉంది, ఆ రోజు ఏదైనా వనంలో ఆదామవ్వలు తప్పు చేయడానికి కూడా దేవుడు స్వేచ్ఛ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు చేయకుండా ఉండింటే
అది వేరు కథ. బైబిల్ ఇలా ఉండదు, వేరేలాగా రాసి ఉంటారు. మరి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి బైబిల్ ఇలాగొచ్చింది. చేసిన తప్పుని మరి మల్లుకుని మనను మరి అదే ఏదైనా వనంలో పెట్టడానికి యేసయ్య వచ్చి సిలువ మరణం పొంది తండ్రి యొద్దకు చేర్చారు. తండ్రి యొద్దకు చేరాలా వద్దా అనేది మన దగ్గర ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం మాట్లాడే అంశం ఏంటంటే, దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చి ఉన్నారు. ఆ స్వేచ్ఛను మనం ఎలా వాడుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ స్వేచ్ఛను, ఆ ఫ్రీ విల్ను మనం వాడుకుని ఇంకా దేవునికి దగ్గర పొందుతున్నామా, లేదు లోకముకు దగ్గరయ్యి దేవుని వ్యతిరేకించి దేవునికి దూరమవి నాశనం అవ్వబోతున్నామా అనేది మన చేతిలో దేవుడు పెట్టాడు. అందుకని ఏమి చేసినా అది దేవుడే. నేను తప్పు చేసినా, అతిక్రమం చేసినా, పాపం చేసినా అది దేవుడికి తెలుసు, అనుమతించాడు కాబట్టి నేను చేశాడంటే అది మూర్ఖత్వం. అర్థం చేసుకోండి. ఫూలిష్నెస్, అది మూర్ఖత్వం. దేవుడు అలా చెప్పలా. దేవుడు అలా చెప్పలా. అది బాగా స్ట్రాంగ్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ దేవుడు ఏదేను వనంలో మన మూల పితరులు ఆదాము అవ్వలు పాపం చెయ్య ముందు ఎలాంటి జీవితం, ఎలాంటి స్వేచ్ఛ ఉండిందో అలాంటి జీవితం మనకు ఇవ్వడానికే ఆయన రాజ్యంలో మనల్ని ఏర్పరచుకున్నారు. అందుకని దేవుడికి దగ్గర అవ్వాలంటే ఆయన ఇచ్చిన అదే ఫ్రీ విల్, ఆయన ఇచ్చిన అదే స్వేచ్ఛతో మన వాక్యానుసారమైన జీవితం జీవించి మన దేవుని దగ్గర చేర్చుకోవాలి, కానీ లోకంకు సాతానుకు దగ్గర అవ్వకూడదు. అలా అయితే మనం చేసే పనులు అన్నీ, మనం చేసే క్రియలు అన్నిటికీ బాధ్యతలు మనమే, జవాబుదారులు మనమే అనేది ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్గా మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను స్థిరంగా మీకు చెప్పగలను. ఇప్పుడు మనం ఇంతవరకు చూసుకున్న ఈ వాక్య భాగంలో ఒక బిడ్డ చనిపోతే, మరణిస్తే, ఆ మరణించే ముందు ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే వాళ్ళు చేసే క్రియలకు వాళ్ళు జవాబుదారులు, లేదు వాళ్ళు చేసే క్రియలకు బాధ్యతలు ఎరిగిన వయసుకు వచ్చేసారు అని దానికి ముందు మరణిస్తే వాళ్ళు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు. ఒకవేళ ఆ వయసు దాటిన తర్వాత యేసయ్యను సొంత రక్షకుడు, తనవే ప్రభు, తనవే వాళ్ళ దేవుడు అని ఎరగలేదు, ఒప్పుకోలేదు అనేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నరకంకే వెళ్తారు. ఇది చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చివరిగా ఒక అంశం మాట్లాడి మనం ముగిస్తున్నాం. చివరి అంశం ఏంటి అంటే, ఇప్పుడు విశ్వాసైన మనం మరణించే తర్వాత, మనం మరణించి వెళ్ళిపోయిన తర్వాత భార్య బతికుంటే, పిల్లలు బతికుండేటప్పుడు మన బాధ్యతలు ఏంటి, మనం మరణించి వెళ్ళిన తర్వాత దాంతో మన బాధ్యతలు ముగించబడిందా, లేదు ఇంకా కొనసాగుతుందా? అంటే మనం మరణించి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన బాధ్యతలు దీంతో ఇక్కడ ఈ లోకంలో ముగించబడిందా, లేదు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనకు ఆ బాధ్యతలు ఉందా అని చూస్తే అది ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తే మనకి మరణించిన తర్వాత మన బాధ్యతలు అయిపోయింది అని చెప్పడానికి లేదు. ఏంటి, మరణించిన తర్వాత మన ఇక్కడ బాధ్యతలు పూర్తి చేసుకున్నాము, ఇంకా వాళ్ళు ఏమైనా పర్లేదు, మనకు ఆ బాధ్యతలు లేదు అని చెప్పడానికి లేదు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? అంటే ఒక విశ్వాసి ఆయన, ఆ కుటుంబముకు పెద్దగుండా ఆయన నుంచే ఆ కుటుంబముకు వరుమానం, ఇన్కమ్ వస్తుంది. ఆయన ద్వారానే ఆ కుటుంబం బతుకుతుంది, జీవిస్తుంది, మంచిగా ఉంది. అలా ఉండేటప్పుడు ఆయన టైం ఈ లోకంలో ముగించబడింది. ఆయన మరణించి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళు బతిగా జీవన విధానం ఉంది కదా, జీవితం, దీనికి ఆయనకి బాధ్యతలు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? ఉన్నాయి అని చెప్తుంది. ఎలాగని చూద్దాం. ఇప్పుడు చాలామంది ఎలా బతుకుతారంటే, చాలామంది విశ్వాసులు మనం మాట్లాడేది ఎలా బతుకుతారంటే, యేసయ్య వచ్చేస్తారు,
ఈరోజు వచ్చేస్తారు, ఈరోజుతో అయిపోతుంది, రేపు అనేది లేదు మనకు అనే ఆ రీతిలో బతుకుతారు. అలా బతకకూడదని నేను చెప్పలా, బాగా అర్థం చేసుకోండి. యేసయ్య ఏ క్షణమన్నా వస్తారు అనే బతకాలి, అప్పుడే మన జీవితాలు బాగుపడుతుంది. మరి అదే టైంలో మరణం ఏ టైం అన్నా మనకి సంభవిస్తాయి అనేది కూడా మనం పెట్టుకుని బతకాలి. మీకు అర్థమవ్వాలి. అంటే రేపే యేసయ్య వచ్చేస్తారు, ఈరోజే యేసయ్య వచ్చేస్తారు, అందుకని నా దగ్గర ఏమేముందో అది ఈరోజే నేను ఖర్చు పెట్టేస్తా, ఈరోజే నేను ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తా, నేను సిద్ధపడతా. మూర్ఖత్వం, ఫూలిష్నెస్. అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే యేసయ్య ఏ క్షణంలో వస్తారని నాకు తెలియదు కాబట్టి ఏ క్షణం వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సిద్ధం అంటే ఏ క్షణమన్నా నేను ఆయనతో వెళ్ళిపోవడానికి, మరణం పొందడానికి ఏ టైం అన్నా నేను ఆయనతో వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉండాలి అనే జీవన విధానం మనకు ఉండాలి. ఎందుకంటే ఇది పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు అందరూ విశ్వాసులు, దేవుని పిల్లలు ఎరిగిన ఒక విషయం అన్నమాట. అందుకని మనకి మన మరణించిన తర్వాత కూడా మనకి మన కుటుంబం పట్ల మనకి బాధ్యతలు ఉన్నాయని చెప్పేసే వాక్యం చెప్తుంది. ఇప్పుడు 2 విషయములు చూడాలి. 2 విషయములు ఏంటి అంటే మన బాధ్యతలు 2 విషయములు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆత్మీయ వారసత్వం అంటారు, అంటే స్పిరిచువల్ లెగసీ ఏమంటారు. 2 విషయములు ఉన్నాయి. ఇప్పుడు ఒక కుటుంబముకు పెద్ద అయిన మనం, అది ఏ వయసులో ఉండొచ్చు, ఆ కుటుంబంను మనమే నడుపుతున్నాము, మనమే లీడ్ చేస్తున్నాము అంటే ఆ కుటుంబకు పెద్దగా ఉండే మనం వచ్చేసి తక్కువ చేసిన 2 బాధ్యతలు నెరవేర్చాలి. ఒకటి వచ్చేసి ఆత్మీయ వారసత్వం అంటారు, అంటే స్పిరిచువల్ లెగసీని మన ఫ్యామిలీ మనం వదిలిపెట్టి వెళ్ళాలి, ఆత్మీయ వారసత్వంను వదిలిపెట్టి వెళ్ళాలి. రెండవది వచ్చేసి మనం మన కుటుంబానికి ఆర్థిక బాధ్యతలు, ఆర్థిక భద్రత అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా మన కుటుంబముకు వదిలిపెట్టి వెళ్ళాలి. బాగా సీరియస్గా అర్థం చేసుకోండి. ఈ 2 బాధ్యతలు మనకు విశ్వాసైన మనకి మరణించేటప్పుడు ఇవ్వబడింది. ఒకవేళ అది మనం చేయలేదంటే ఏమవుతుంది అని కూడా బైబిల్ చెప్పింది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం మొదటిగా ఆత్మీయ వారసత్వం, ద స్పిరిచువల్ ఏంటి లెగసీ, ఆత్మీయ వారసత్వం అంటే ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే, నేను ఒక కుటుంబంకి పెద్దగా ఉన్నాను, మీరు కూడా పెద్దగా ఉండే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, తేటగా చెప్తున్నాను, ఇది మీ బాధ్యత. ఏంటి మీ బాధ్యత అనేటప్పుడు, మీరు యేసు ప్రభు వారిను మాదిరిగా చూపించి మీరు బతకాలి. మీ కుటుంబముకు యేసు ప్రభును మాదిరిగా చూపించాలి. మీ కుటుంబముకు మిమ్మల్ని మీరు మాదిరిగా చూపించకూడదు. మిమ్మల్ని మీరు మాదిరిగా చూపిస్తే మీరు వాళ్ళకి విగ్రహం అవుతారు, మీరు వాళ్ళకు దేవుడు అవుతారు. మీరు ఎవరైనా కానివ్వండి, మీరు మీ బిడ్డలకు, మీకు వచ్చే ఇంకొక తరము వరకు మీరు ఎవరిని మాదిరిగా చూపించాలి? యేసు ప్రభు వారిని మాదిరిగా చూపించాలి. కానీ మీరు కూడా యేసు ప్రభును మాదిరిగా పెట్టుకుని మీ జీవితం ఉండాలి. మీరు యేసు ప్రభును మాదిరిగా మీ బిడ్డలకు, మీ తరముకు, మీ వచ్చే తరముకు చూపించాలి. మిమ్మల్ని మీరు వాళ్ళకి మాదిరిగా చూపించకూడదు. తర్వాత ఇది మీ బాధ్యత. రెండవది బాధ్యత ఏంటంటే, మీరు ఒక మనిషి ఎలాంటి బాధ్యతలు ఎరిగి ఉండాలి అనేది కూడా వాళ్ళకు చూపించాల్సింది మీ బాధ్యత. అంటే మీ వచ్చే తరం వాళ్ళకి, మీ పిల్లలకు ఒక మనిషి అంటే వాళ్ళు ఎలాగ జీవించాలి అనేది నేర్పేది కూడా అది మీ బాధ్యత అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మనిషి ఎలాగ జీవించడం అని చెప్తే, మనిషి అంటే ఏంటి? మొదట్లో మనిషి అంటే ఏంటి అని మనం చూసుకుంటే, మనిషి అంటేనే వాక్యం చెప్పేది యేసుక్రీస్తును పోలినవాడు. మనిషి అంటేనే యేసుక్రీస్తును పోలినవాడు. యేసుక్రీస్తును పోలినవాడు మనిషి. ఒకవైపు యేసుక్రీస్తును పోలినవాడు, ఇంకోవైపు మనిషి అంటే 2 ఒకే అర్థమంట. ఏంటి? 2 ఒకే అర్థమంట. అంటే మినిమం తక్కువ చూస్తున్నా కానీ మన జీవితం ఎలా ఉండాలి? యేసు ప్రభు లాంటి జీవితమే ఉండాలి. యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఈ 33.5 సంవత్సరాలు ఆయన ఎలా జీవించారో దాని మాదిరిగా పట్టుకుని
మనిషి అనేవాడు ఎవడైనా కానీ, ప్రతి మనిషి ఎవరైనా కానీ ఏం చేయాలి? వాళ్ళు అలాగే యేసు ప్రభు వారు ఎలా జీవించారో అలాగే జీవించాలి అని చెప్పేసి ఇక్కడ అర్థం వచ్చేట్టుగా చెప్పబడింది. యేసుక్రీస్తు పోలిన జీవితం మనిషి అంటే రెండు ఒకటి, అది ఒకే అర్థం. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే యేసయ్య మనుషుల మధ్యలో బతికాడు, మనుషుల కన్నా పైగా బతికాడు. బాగా అర్థం చేసుకోండి. యేసయ్య మనుషుల మధ్యలోనే బతికాడు. అలాగని మనుషులతో మనుషులాగా ఉండిపోకుండా మనుషులకు పైన అంటే ఆయన ఒక మాదిరిగా బతికి ఆయన ఈ లోకంలో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారిను ఈ లోకం నుండే ఎవరన్నా కానీ పోల్చుకోవచ్చు. ఎందుకంటే అడుక్కు తినవాడు యేసు ప్రభును పోల్చుకోవచ్చు, కోటీశ్వరుడు యేసు ప్రభును పోల్చుకోవచ్చు. ఎందుకు? కోటీశ్వరుడు కన్నా కోటీశ్వరుడు యేసయ్య. అంత ధనవంతుడు, ఆయన దైవత్వం వదిలిపెట్టి వచ్చాడు. ఇంకోటి, ఆయన పుట్టిన తీరు చూస్తే పశువుల పాకలో అస్సలు ఏమీ లేనట్టు ఆ దుర్వాసనల అడుక్కు తినవాడు ఆ దుర్వాసన పుట్టింటాడు. అలాంటి ఒక పుట్టుకతో ఆయన ఈ లోకంకు ఆయన చూపించుకున్నాడు. అందుకని ఈ లోకంలో ఈరోజు యేసయ్యని నేను పోల్చుకోలేదు, ఇది కారణం అని చెప్పేసి ఎవరినో ఒక్కడిని చెప్పమని చెప్పండి, చెప్పలేరు, చెప్పజాలరు. ఎందుకంటే యేసయ్య అలాంటి ఒక జీవితం జీవించారు. అందుకని అందరూ ఈ లోకంలో పుట్టి మరణించిన వాళ్ళందరూ, ఇప్పుడు ఉండే వాళ్ళందరూ, ఇంకా పుట్టి మరణించే వాళ్ళందరూ కూడా దీన్ని ఒప్పుకునే తీరాలి. అలాంటి ఒక జీవితం ఆయన జీవించారు. ఇక్కడ యేసయ్య 30 సంవత్సరాలు బతికిన తర్వాత ఆ తర్వాత ఆయన పరిచర్యకు వచ్చారు. పరిచర్యకు వచ్చేటప్పుడు ఆయన ఉద్దేశం ఏమైంది అని చూస్తే, పరిచర్యకు వచ్చేటప్పుడే తెలుసు, ఆయనకు బాగా తెలుసు, ఆయన ఈ నా పాపములు తీసివేయడానికి కోసం మరణించడానికే ఆయన వచ్చాడని ఆయన బాగా తెలుసు. అది తెలిసింది మాత్రం కాదు, ఆ మరణం కూడా పొందాడు. ఆ మరణం పొందిన తర్వాత ఆ శిలువ మరణం ఎంత యాతన పెట్టేదంటే దానికన్నా ఘోర మరణం ఈ లోకంలో ఇంకోటి లేనేలేదు. అంత ఒక ఘోరమైన ఆ శిలువ మరణం ఆయన మరణించి దాంతో అయిపోయిందా? కాలేదు. ఆలోచన చేయండి. గెత్సెమనే తోటలో ఆయన అప్పగించబడే ఆ ముందు రోజు రాత్రి ఆయన అక్కడ ఉండేటప్పుడు ఆయనకి చెమట కారుతుంది, రక్తముగా బయటికి వచ్చింది. వాక్యం ఏం చెప్తుంది? రక్తముగా. ఎందుకు రక్తముగా బయటికి వచ్చిందంటే ఆయన భయపడి అది రాలేదు. ఆయన మన కోసం చేయబోయే ఆ మరణ త్యాగం ఉందే సిలువలో, అది ఎంత భయంకరమైనది, ఎంత ఘోరమైంది అనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకు అది తెలుసు. అందుకని ఓకే, ఇప్పుడు ఆ సిలువలో ఆయన అంత ఘోరమైన మరణం పొందినా కానీ దాంతో అయిపోయిందంటే అవ్వలేదు. దైవత్తును వదిలిపెట్టి వచ్చిన ఆయన ఆత్మ మరి ఎక్కడ వెళ్ళాల్సి వచ్చింది? పాతాళంకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన మన అతిక్రమము కోసం, మన పాపం కోసం, మన మరణం కోసం ఆయన వెల చెల్లించింది సిలువల కాదు, సిలువల మరణం పొంది ఆయన వెల చెల్లించింది ఎక్కడ? ఆయన ఆత్మ పాతాళంకి వెళ్తే అక్కడ వెల చెల్లించబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. అంత ఒక గొప్పతనం యేసయ్య చేసి ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఆలోచన చేయండి. చిన్నపిల్లల కథ వేరు. ఎందుకంటే వాళ్ళకు ఆ 3 అంశములు ఎరిగే వయసు వరకు వాళ్ళ పాపం వాళ్ళపైన ఆపాదించబడదు. మరి ఆ వయసుని ఎరిగిన వాళ్ళు ఎంతమంది? కోటాను మంది ఉన్నారు. వాళ్ళందరినీ నరకముగా అప్పగించాలా? అందుకని ఇది ఎరిగిన యేసయ్య దానికోసం వచ్చి మన పాపం మన పైన మోపపడకూడదు అని చెప్పేసి ఆయన మనల్ని ఏర్పరచుకుని ఆ పాపములన్నీ ఆయన పైన వేసుకొని పరిష్కారం మనకిచ్చి ఆయన శిలువ మరణం పొంది పాతాళంకి వెళ్ళి ఆయన వెల చెల్లించి ఉన్నారు. ఆయనకు బాగా తెలుసు, ఆయన ఈ పని చేశాడు కాబట్టి మన పాపం మన పైన మోపబడలేదు. లేకపోతే ఈ పని మాత్రం జరగలేదంటే మన పాపం మన పైన మోపబడి ఉంటుంది. దాని అయిన మన అందరికీ తెలుసు, పాపానికి జీతం ఏంటి? మరణం. అందరూ పాపం చేసి ఉన్నాము. ఆ పాపముకు జీతం వచ్చేసి మరణం. కాబట్టి ఆ మరణం మనకి అందరి ఉంది. కాబట్టి ఆ మరణమును తీసివేయడానికి ఆయన ఈ పని చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనమే
ఏ కుటుంబముకు మనం పెద్దగా ఉన్నామో మనం మరణిస్తే మన మొదటి బాధ్యత ఏంటి? ఆత్మీయ వారసత్వం, అంటే స్పిరిచువల్ లెగసీ. ఆత్మీయ వారసత్వంను మన కుటుంబముకు వదిలిపెట్టి నేర్పి సిద్ధపరిచి వెళ్ళాల్సింది మొదటిగా బాధ్యత. మరి రెండవది బాధ్యత ఏంటంటే, ఇది ఆత్మీయ వారసత్వం. రెండవది బాధ్యత ఏంటి అంటే, రెండవది వచ్చేసి ఆర్థిక భద్రత, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మనం మరణించిన తర్వాత ఆలోచన చేయండి. మనం మరణించిన తర్వాత మనం ఉండేటప్పుడు ఏదైతే ఒక జీవన విధానం ఉందో, మనం మరణించిన తర్వాత మన వర్మానం, ఇన్కమ్ ఆగిపోతుంది. మనం ఏదైతే మంచిగా చూసుకున్నామో మనం లేదు అప్పుడు మనం లేదనేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అలాంటి జీవితం జీవిస్తారా? ఒకవేళ మీ భార్య ఎవరైతే మరణించారో వాళ్ళ భార్య తక్కువ వయసు, బిడ్డలు చిన్న బిడ్డలు అనుకోండి, ఏం చేయాలి? ఏ ఇన్కమ్ లేకుండా, ఏ వరుమానం లేకుండా, ఏమీ లేకుండా, ఆర్థిక స్థితి బాగలేకపోతే ఏమవుతారు వాళ్ళు? అప్పుడు మనం ఆలోచన చేయాలి. దానికి ఇక్కడ చూడండి, మొదటిగా మనం 2 వచనములు చూసుకుంటాం. ఈ 3 వచనములు. ఈ 2 వచనములు వచ్చేసి మొదటిగా మనం ఇప్పుడు ఇంతవరకు చూసుకున్నాం కదా, ద స్పిరిచువల్ లెగసీని, ఆత్మీయ వారసత్వం. దానికి చూడండి ఇక్కడ 2 తిమోతి 1:5. 2 తిమోతి 1:5 చదవండి తెలుగులో. రెండో తిమోతి చదవండి ఇంకోసారి. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొనొచ్చు, నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారము, ఇంకోసారి చెప్పండి, నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. అంతేనా? వాళ్ళ అమ్మమ్మ గురించి లేకపోతే వాళ్ళ అమ్మ గురించి అక్కడ ఏం చెప్పబడలేదా వచనంలో? నెక్స్ట్ అన్న ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. ఆమేన్. ఇక చూడండి, పౌలు అన్నయ్య తిమోతికి రాసిన 2వ పత్రికల 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఇది చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే, నేను నీ నిష్కపటమైన విశ్వాసమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది నీ అవ్వ అయిన, అంటే నీ తల్లి అయిన లాయిసెన్స్ ఇంగ్లీష్ ఉంది, లోయి ఆవిడ దగ్గర నుంచి, తర్వాత నీ తల్లి అయిన యూనేక్ అంటే యూనిసెన్స్ ఇంగ్లీష్లో ఉంది, వీళ్ళిద్దరి దగ్గర నుంచి నీకు అలాగే పాస్ అయ్యి వచ్చింది. అంటే వాళ్ళ నిష్కపటమైన ఆ విశ్వాసం వాళ్ళు నీకు పాస్ చేశారు. అంటే అది ముందు తరం, తర్వాత తరం తిమోతి ఆ స్పిరిచువల్ లెగసీని వాళ్ళు నీకు పెట్టారు. ఆ నిష్కపటమైన విశ్వాసమును నీలో నేను చూస్తున్నాను, అందుకని నేను ఎడతెగక నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ పౌలనే రాశారు.
పౌలుని ఎందుకు ఇది రాయాల్సి వచ్చిందంటే అప్పటికే అది రాసేటప్పుడే దాని ముందే సంఘం అందరిలో కూడా అప్పుడే ఆ, సంఘ విశ్వాసులను ఇబ్బంది పెట్టే ఆ పరిస్థితి అక్కడ కలిగింది. ఇబ్బంది పెట్టే ఆ పరిస్థితి అక్కడ కలిగింది. ఆ, బాబురావు మీరు మ్యూట్ చేయండి. సంఘ విశ్వాసులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చేసి అక్కడ కలిగింది. అందుకని తిమోతి వచ్చేసి దిగజారిపోతున్నాడు, ఆ విశ్వాసం నుంచి లైట్గా వెనకాడుతున్నాడు. అందుకని పౌలు భక్తులు అలా రాయాల్సింది వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మన పాయింట్ ఇక్కడ ఏంటంటే తిమోతికి ఆ నిష్కపటమైన విశ్వాసం అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చినట్టు రాయబడింది ఇక్కడ? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, దానిపైన వాళ్ళ అమ్మమ్మ అంటే అవ్వ దగ్గర నుంచి, లోయి అనే ఆవిడ దగ్గర నుంచి, తర్వాత యునేకు అనే వాళ్ళ అమ్మ నుంచి అది మార్చబడింది. అంటే ముందు తరం నుంచి ఇంకో తరంకు అది మార్చబడింది, ఇవ్వబడింది. అందుకని ద స్పిరిచువల్ లెగసీ అనేది ఈరోజు మనం మరణిస్తే మన స్పిరిచువల్ లెగసీ ఆత్మీయ వారసత్వం అంటే యేసయ్య ఎవరు, యేసయ్య ఏం చేసి ఉన్నారు, యేసయ్య జీవితం ఏంటి, యేసయ్య ఎందుకు మరణించారు, మన జీవితం ఏంటి, మన పాపపు జీవితం ఏంటి, అది మార్చి రావాలంటే యేసయ్య జీవించాలంటే ఏం చేయాలి అనే ఈ ఆత్మీయ వారసత్వంను ఎవరు నేర్పాలంటే బతికి ఉండేటప్పుడే, ఎవరు మరణించి వెళ్తున్నారో వాళ్ళు బతి ఉండేటప్పుడు నేర్పి వాళ్ళని సిద్ధంగా పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇది ఆత్మీయ వారసత్వం అంటే ద స్పిరిచువల్ లెగసీ. మరి ఇంకోటి చూడండి, మొదటి తిమోతి 5:8, మొదటి తిమోతి 5:8 ఇది ఆర్థిక భద్రత గురించి అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి బతికుండ మనం మరణించే ముందు చేయవలసిన ఆర్థిక భద్రత, మన కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం చేయాల్సిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత గురించి ఇక్కడ రాయబడింది. నేను ఇంగ్లీష్ చదువుతాను, తెలుగులో సిద్ధంగా పెట్టుకోండి. తెలుగులో చదివిన తర్వాత మైక్ని మ్యూట్ చేసుకోండి. 1 Timothy 5:8 But if anyone does not provide for his own, and especially for those of his household, he has denied the faith and is worse than an unbeliever. ఏ రాయబడింది? తెలుగు చదవండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైండును. ఆమేన్. అంటే చూసారా, అంటే స్వకీయులు అంటే వాళ్ళ అయిన వాళ్ళు, వాళ్ళ సొంతం అన్నమాట, వాళ్ళ కుటుంబం అన్నమాట, భార్య పిల్లలు. వీళ్ళకి చేయని విశేషంగా వాళ్ళ ఇంటి వారికి చేయని వాళ్ళంటే వాళ్ళకి భద్రత, ఆర్థిక భద్రత కలిగించని వాళ్ళ జీవితంలో మంచి చెడు చూడని వాళ్ళ జీవితంలో వాళ్ళని మంచిగా తీసుకురాని వాళ్ళు విశ్వాస అయినా కానీ వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయి అన్యుల కన్నా చెడ్డగా వాళ్ళు గుర్తించబడతారు. అంటే ఒక బిలీవర్ వచ్చేసి నాన్ బిలీవర్ కన్నా మోసంగా అక్కడ ట్రీట్ చేయబడతాడు అని చెప్పేసి ఈ వచనం చెప్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. ఇదే మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆర్థిక భద్రత, ద ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మనం ఉండేటప్పుడు మనకు వచ్చే వరుమానం అది మన జాబ్ నుంచో మన బిజినెస్ నుంచో వస్తుంటుంది, ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదో వస్తుంటుంది మనకి. అలా వచ్చినప్పుడు మన భార్యను వాళ్ళ పిల్లలను భద్రత చాలా బాగా మంచి ఒక జీవన విధానం పెట్టి చూసుకుంటాం. మరి ఇప్పుడు మనం లేదు, మన ఆబ్సెంట్ అయిపోయాం అనేటప్పుడు, మనం వెళ్ళిపోయాం, పరలోకం వెళ్ళిపోయాము అనేటప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎలాగైనా పర్లేదా, భార్య ఎలాగైనా పర్లేదా, పిల్లలు ఎలాగైనా పర్లేదా, ఎవరు చూస్తారు? అప్పుడు ఏం చేయాలంటే ఉండేటప్పుడే బాధ్యతలు మనం చేసి పెట్టి ఉండాలి. అలా చేయలేదంటే వాళ్ళు దేనికి సమానం అంట? అన్యుల కన్నా చెడ్డవాళ్ళ కింద వాళ్ళు లెక్క పెడతారు అని వచనం చెప్పింది. ఇలా అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఇంతవరకు నిద్రపోయిన వాళ్ళు టక్కమని మేలుకుని, అంటే మనం ఇంకా భయంకరంగా సంపాదించాల్సిందే, నా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి ఇది, చిన్న అబ్బాయికి ఇది, పెద్ద అమ్మాయికి ఇది, చిన్న అమ్మాయికి ఇది, అది ఇదని చెప్పేసి ఇంకా భయంకరంగా సంపాదించడానికి వెళ్ళిపోతారు.
వాక్యం అలా చెప్పల. బాగా అర్థం చేసుకోండి. వాక్యం అలా చెప్పల. వాక్యం ఎప్పుడు చెప్పినా వాక్యానుసారమైన జీవితం. ముందు మనం మాట్లాడుకున్నాం, ఏదేను వనముల మన మూలపితరులు ఆదామవ్వలు పాపం చేయ ముందు ఏదైతే తండ్రిని దేవుడు వాళ్ళకి ఆ జీవన విధానం స్వేచ్ఛతో ఫ్రీ విల్తో ఇచ్చి ఉన్నారో, అలాగే యేసయ్య శిలువ మరణం తర్వాత ఆ మరణమే అలాంటి ఒక జీవితమే ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చారో, అలాంటి జీవితం కానీ విచ్చలవిడిగా మన సొంతంగా మన ఇష్టానుసారంగా లోకం సంబంధించిన ఈ జీవితం జీవించి లోకస్తులు ఎలా సంపాదిస్తారో వాళ్ళలాగా మనం సంపాదించి అన్ని సమకూర్చాలని వాక్యం ఎప్పుడు చెప్పలే. ఈరోజు మనం ఉండేటప్పుడు దేవుడు మన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు మన జీవితముని ఎలా చూసుకుంటున్నారో అది మన మరణించి వెళ్ళిన తర్వాత కూడా మన కుటుంబం అలాంటి ఒక జీవితం నుంచి తక్కువ లేకుండా ఉండడానికి చూసుకోవాలి అనేది వాక్యం చెప్పిన అర్థం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఇంకో వచనం చూసుకుంటాం. ఈ వచనం ఏంటంటే సామెతలు 13:22, ప్రావర్బ్స్ 13:22. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, మీరు తెలుగులో చదవండి వినేసి. ప్రావర్బ్స్ 13:22. దీని ముందు కూడా మనం చదువుకున్నాం. గుడ్ పీపుల్ లీవ్ అన్ ఇన్హెరిటెన్స్ టు దేర్ గ్రాండ్ చిల్డ్రన్, బట్ ద సిన్నర్స్ వెల్త్ పాసెస్ టు ద గాడ్లీ. చూసుకోండి, ఇక్కడ గుడ్ పీపుల్ అంటే మన విశ్వాసుల కింద మనం మాట్లాడుకుంటే మంచి వాళ్ళంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే వాక్యానుసారంగా దేవుని రాజ్యంలో వాక్యానుసారంగా బతికి ఏదైతే వాళ్ళు సంపాదించుకున్నారో, ఏం సంపాదించుకుంటున్నారు? దేవుణ్ణి సంపాదించుకున్నారు. దేవుణ్ణి సంపాదించుకున్న వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? అదే దేవుణ్ణి యేసయ్యను మాదిరిగా చూపించి వాళ్ళ పిల్లల్ని కూడా జీవితంలో నడుపుతారు. వాళ్ళకి ఏదైతే ఆస్తి దేవుని అనుమతితో ఇవ్వబడిందో, అంటే ప్రార్థన చేసి దేవుని అనుమతితో ఇవ్వబడిందో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనవలకు ఇస్తారంట. అలాంటి జీవితం జీవించని వాళ్ళు ఎలాంటి జీవితం? దేవుని రాజ్యంలో దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించకుండా ఇష్టాన్ని జీవించి సమకూర్చిన ఆ సంపద అన్నీ, ఆ వెల్త్, ఆ డబ్బు అన్నీ కూడా ఎవరికి వెళ్తుందంట అంటే పాపం చేసి అతిక్రమం చేసి తప్పుడు దారిలో సంపాదించిన ఆ సంపద అన్నీ కూడా దేవుని బిడ్డలకే చేరుతుంది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అందుకని మనం మన వారసత్వంను వదిలేటప్పుడు ఇక్కడ ఆత్మీయ వారసత్వం అనేది యేసయ్యను బాగా ఎంత మనం ఎరిగినామో ఆ ఎరిగిన తర్వాత యేసయ్య మాదిరి జీవితం మనం జీవించాలి. ఆ యేసయ్యనే మాదిరిగా మన పిల్లలకు చూపించాలి. ఇది ఒకటైతే, ఇంకోటి ఆత్మీయ భద్రత వచ్చేసి దేవుడు మన జీవితంలో ఏదైతే అనుమతించి ఉన్నారో, ఎంత సంపాదించాలి, ఏమేమి మనకి సంపద అనుమతించి ఉన్నారో ఆ లెవెల్ని వచ్చేసి మనం మరణించి వెళ్ళేటప్పుడు మన బిడ్డలకు మనం దాన్ని ఇచ్చేసి వెళ్ళాలి. ఇది చాలా చాలా అవసరం. ఈ రెండు లెగసీ అంటే ఏంటి? ఏదైతే మనం కలిగి ఉన్నామో దేవుని దయలో దేవుని ద్వారా మనం ఇక్కడ కలిగి ఉన్నామో, పొంది ఉన్నామో అవన్నీ ఆ మంచి విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు, అలాగే మనం వచ్చే తరము వాళ్ళకు మనవులకు మనం ఇచ్చేసి వెళ్ళేదే. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆత్మీయ వారసత్వం కింద, అలాగే మన ఆర్థిక భద్రత కింద ద స్పిరిచువల్ లెగసీ అండ్ ద ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఈ రెండు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్నది దీంతో అయిపోయింది. మరి మన ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాము అని చూస్తే మరణం మన ఈ క్రమంలో మన దగ్గర ఒక 6-7 ప్రశ్నలకు ఒకటి తర్వాత వాక్యానుసారంగా మనం ఏం చేసుకున్నాం? పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందో దాని ఆధారంగా పెట్టుకుని మనం జవాబులు చూసుకున్నాము. అంత గొప్ప లోతుగా ఈ మరణం మన క్రమంను నడిపిన దేవునికి మన అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు ఈరోజు వింటున్నారో, ఆన్లైన్లో వింటున్నారో, మీరు మరీ ఈ 6 ఎపిసోడ్స్ని కూడా చూడండి.
చూసేటప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రేపు మీరు స్వార్థ చెప్పడానికి కానీ ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఎవరన్నా అడిగితే మీరు విశ్వాసించి యేసుప్రభుని ఎరిగిన వాళ్ళని అడిగేటప్పుడు దేనికి కూడా సమాధానం లేకుండా మాత్రం మనం ఉండకూడదు. అది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.